వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. మ్యాథ్స్కి సంబంధించి తెలంగాణ డిఎస్సిలో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ ఇది. చూడండి ఏమడిగారు, 9.8 క్యూబ్ మైనస్ 6.8 క్యూబ్ బై 9.8 స్క్వేర్ ప్లస్ 9.8 ఇంటూ 6.8 ప్లస్ 6.8 స్క్వేర్. సో ఇలా ఇస్తే ఏం చేయాలి? మనం అంత మల్టిప్లికేషన్ చేయలేం కదా, 9.8 ఇంటూ 9.8 ఇలా చేయలేం. కాబట్టి వీటిని మనము సింపుల్ ఈజీ మెథడ్లో చేద్దాం. సో నేను ఏమనుకుంటున్నా అంటే లెట్ 9.8 ఈక్వల్ టు ఏ అండ్ 6.8 ఈక్వల్ టు బి. నేను ఏమనుకుంటున్నాను, 9.8ని ఏ అనుకుంటున్నాను, 6.8ని బి అనుకోవడం జరుగుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది, ఏ క్యూబ్, క్వశ్చన్ ఏంటి, ఏ క్యూబ్ మైనస్ 6.8 క్యూబ్ అంటే బి క్యూబ్ డివైడెడ్ బై ఏ 9.8 స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్. ఇది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఏం కనుక్కోవాలి, దీనికి ఆన్సర్ కనుక్కోవాలి. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఇచ్చారు, దీని ఫార్ములా ఏమైనా ఉందా చూద్దాం. సో నేను ఏం చేస్తున్నా, నాకు తెలిసింది ఒక్కటే. ఏంది, నాకు ఎంతవరకు తెలుసు చూడండి. ఎస్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా నాకు తెలుసు. ఏంటి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇది నాకు తెలిసిన ఫార్ములా. కానీ మనకి ఇచ్చినది ఏంది, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో మనకు కావాల్సింది జస్ట్ ఇంతవరకు, దీని యొక్క ఆన్సర్ కావాలి. కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే, ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రిమైనింగ్ పార్ట్ని ఈజ్ ఈక్వల్ టుకి యువతలకి పంపించడం జరుగుతుంది. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఇక్కడ అనేది మొత్తం పార్ట్ తీసుకుంటున్నా కాబట్టి సో ఇది మైనస్ అనేది ఇటు సైడ్ వెళ్తే ప్లస్గా మారుతుంది. యాజ్ ఇట్ ఈజ్ 3ab ఇంటూ ఏ మైనస్ బిగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫార్ములాని మనకి అరే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్, ఇది ఏమన్నా ఫార్ములా ఉందా? నో. ఒకవేళ ఇక్కడ 2 ఉండింటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయ్యేది. కానీ 2 లేదు. సో మనం ఎలా చేయాలంటే, ఇందులో వాళ్ళే ఇచ్చింటారనమాట మనకి. అంత ఈజీగా అంత కఠినంగా ఏమి ఉండదు, వాళ్ళు ఇవ్వడం జరిగింటుంది. ఫస్ట్ ఈ ఇచ్చిన దాన్ని మనం చేయడం చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ సైడ్లో చేద్దాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ ఏమైనా కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుందా? ఇందులో ఇవి రెండు రాసులు అనుకుంటే ఈ రెండు రాసులలో ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? ఎస్, ఏ మైనస్ బి అనేది కామన్గా ఉంది. కాబట్టి సో నేనేం చేస్తున్నా, ఏ మైనస్ బిని కామన్ తీస్తున్నా. సో నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఇందులో ఏం మిగులుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మిగులుతుంది. అలాగే ప్లస్ 3ab మిగులుతుంది ఇందులో. అంతే కదా, కామన్ ఫ్యాక్టర్స్ తీయడం వచ్చు కదా మీకు. సో ఏ మైనస్ బి అలాగే ఉంచితే రిమైనింగ్ పార్ట్ చూడండి, క్యాల్కులేషన్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో రిమైనింగ్ ప్లస్ 3ab. ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నా కామన్ తెలుస్తుందా ఇందులో, ఏ మైనస్ బి అలాగే ఉంచుదాం. మైనస్ 2ab ప్లస్ 3ab ఏమవుతుంది, ఏ స్క్వేర్. చూడండి మైనస్ 2ab ప్లస్ 3ab ఏమవుతుంది, ప్లస్ ab అండ్ ప్లస్ బి స్క్వేర్. సో ఎక్కడో ఇంత చూసినట్టున్నాం. ఎక్కడ చూసాం, హారంలో చూసినాం కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ప్లస్ ఏబి స్క్వేర్. సో ఇంకా మనకు వచ్చేసింది ఏం చేయాలి, నెక్స్ట్ థాట్ ఏంది అని. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ప్లేస్లో డైరెక్ట్గా ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏమిచ్చారు, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏమైనా క్యాన్సల్ అయ్యేటివి ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి, ఈ మొత్తం రాసి క్యాన్సల్ అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది,
ఏ మైనస్ బి మిగిలింది. సో ఏ అంటే ఏంటి, మనం ఏం తీసుకున్నాం, ఏ అంటే ఏని ఏంది 9.8 అండ్ బి అంటే 6.8. చూడండి 9.8 మైనస్ 6.8 ఆన్సర్ ఈజ్ 3. ఏంటి ఆన్సర్ 3. ఆన్సర్ ఈజ్ 3. చూడండి క్వశ్చన్ని చూసి అరే ఏదో ఇంత టఫ్ ఇచ్చారేంది అనుకోకుండా ఎలా చేయగలము అనేది ఆలోచించినట్లయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఈ లెసన్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ సమ్ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనుకుంటే, ప్లీజ్ గివ్ మీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.